చెప్తాం కదా అభివృద్ధి గురించి. నేను చెప్పేది 6 ఏళ్లలో వాళ్ళు మిమ్మల్ని ఎంత టార్చర్ చేస్తారో, టార్గెట్ చేస్తారో మొత్తం కేసులే కదండి. కాదు, ఆయన లాజిక్ కి సెట్ కాలేదని చెప్పాను. మొన్న చూసా కేతన్పల్లి మున్సిపల్ ప్రచార సభలో వాళ్ళ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ ఉద్యమంలో పడ్డ బాధల కంటే ఈ 2 ఏళ్లలో ఎక్కువ బాధలు పడుతున్నావన్నా, నువ్వు హోమ్ మినిస్టర్ అయి మమ్మల్ని కాపాడన్నా అది హరీష్ అడిగిండట. అయితే అదే ఇప్పుడు 10 ఏళ్ళు చేసిన పాపాలతో పోవు కదా, చట్టం అనేది 100% చేసి పాపాలు చేసేసి మనం వెళ్ళిపోదామంటే కుదరదు కదా. అట్లా చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా. ఎందుకంటే లక్షల కోట్లు పెట్టి కట్టే ప్రాజెక్టులు పనికి రాకుండా పోయినటువంటివి ఉన్నాయి. ఈరోజు ఎవరెవరో ఫోన్లు ఇన్నటువంటివి ఉన్నాయి. అమాయకులు, రాజకీయ నాయకులు, తీవ్రవాదులు, నక్సలైట్లు కాని వాళ్ళు అందరి నంబర్లు మన లిస్టులలో, ట్యాపింగ్ లిస్టులలో రాబట్టే ఇవన్నిటి మీద విచారణ జరగాలనేటటువంటి తెలంగాణ డిమాండ్ మీద అవి చట్టం తన పని తాను చేసుకుంటూ పోయేటటువంటి. స్వాగతిస్తున్నాం కళ్యాణ్ గారు. ఇంకొక 3 సంవత్సరాలు కూడా మంచిగా ఇవే మాట్లాడుతూ ఉండండి, మాకు రిజల్ట్స్ మెరుగైతూ ఉంటాయి. ఈజీగా చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ. ఈ వెబ్ సిరీస్ ని, ఫోన్ ట్యాపింగ్ అనే వెబ్ సిరీస్ ని ఇంకొక 3 సంవత్సరాలు నడిపియండి, ఇంకొక 2-3 విచారణలు చేపియండి. కాళేశ్వరం సిబిఐ కాకపోతే ఎఫ్బిఐ కూడా ఇవ్వండి, అందరినీ పిలుచుకొని రండి. ఇవే టైం పాస్ చేసుకోండి. ఎఫ్బిఐకి ఇవ్వండి, ఎఫ్బిఐకి ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు నిన్న కామెంట్ చేశారు, అది భూతుపిత గారు రేంజ్, డొనాల్డ్ ట్రంప్ కిషన్ రెడ్డి గారు అడిగితే ఫోన్ ట్యాపింగ్ కూడా ఇస్తాం సిబిఐకి అన్ని ఇస్తారు. ఎందుకు? ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ రాజకీయంగా ఏంది అని అంటే, వాళ్ళు విచారణ చేపట్టరు అనుకోండి, అగో చూసిరా బీజేపీ ఒకటే అందుకే చేస్తారు, క్లీన్ చిట్ ఇచ్చినా ఇద్దరు ఒకటే అంటారు అంతే. వీళ్ళ లోపల ఆ కేసులో పసలేదు. ఈవెన్ మొన్నటి ఎన్నికల్లో రామ్మోహన్ గారు, రేవంత్ రెడ్డి గారితో ఒకటి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, అది మీరే చెప్పాలి. హరీష్ని, కేటీఆర్ని, కేసీఆర్ని అరెస్ట్ చేస్తేనే బీజేపీకి బీఆర్ఎస్కు పొత్తు లేనట్టు, లేకుంటే మీరిద్దరు ఒక్కడైనట్టే అనే కామెంట్, దాన్ని ఎలా చూడాలి? అది నిజమే కదా. ఇంతెందుకు, ఇప్పుడు ఈ రోజు ఫలితాలు వచ్చిన తర్వాత రేపు మాట్లాడుకుందాం ఎన్నిట్లో వీళ్ళిద్దరు కలిసి ఏర్పాటు చేస్తారు. ఇక వేరే ఎక్కువసేపు పట్టదు, 24 గంటలు కూడా పట్టదు కళ్యాణ్ గారు. రేపు మాట్లాడుకుంటాం మళ్ళీ మనం. మీరు చూడండి, ఈరోజు కిషన్ రెడ్డి గారు ఎందుకంటారు, మీరు ఏమనుంటే మీరు ఏరి మేమైతే చేయలేమని ఎందుకంటుండు. సిబిఐకి ఇవ్వాలి 48 గంటల కేసీఆర్ని లోపడేస్తామని అన్న వ్యక్తి ఈరోజు మీరు కావాలంటే చేసుకోరు, మేము అడ్డం రామనేటంటారు. మీరు కూడా ఎన్నికల ప్రచారంలో ఆడ చెంచల్గూడలో, చెర్లపల్లిలో ఒకటి బ్యారక్ రెడీగా చేస్తున్నాను రేవంత్ రెడ్డి. మరి మేము చేస్తుంటే విచారణ జరుగుతుంటే కదా మీకు? కాదు, మీరు మర్చిపోవద్దు. పీసీ ఘోష్ కమిషన్ దగ్గరికి కేసీఆర్ గారిని విచారణ కోసం పిలిచిన రోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఏమన్నది అని అంటే, ఇదంతా కక్ష రాజకీయాలు చేస్తుండ్రు అని చెప్పి వాళ్ళు కాదు. అరే ఒక్క నిమిషం, చేసినటువంటి పాపాలకు ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే కదా. ఎవరైనా వాళ్ళ లెక్క ఎవరో డ్రోన్ ఎగిరేస్తే తీసుకొని పోయి తీవ్రవాద జైల్లో వేయలేదు కదా. మేము రాగానే 10 రోజుల్లో 15 రోజుల్లోనో కుటుంబాన్ని మొత్తం తీసుకొని అప్రజాస్వామ్యం మేము చేయలే. చేసినటువంటి పాపాలను చట్టం అనేది ఒకటి ఉంది, పారదర్శకంగానే విచారణ జరగాలని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ చేసినాము. తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మాదైతే కాదు కదా, లోపాలను ఎత్తి చూపించినటువంటి ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు ఒక బీజేపీ మేము కలిసి ఉన్నామంటారు. ఇప్పుడే అందుకని అంటున్నా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో వచ్చినాక కూడా మేము పీసీ ఘోష్ కమిషన్ ఇక్కడ నుంచి మనం విచారణ చేపిస్తుంటే కూడా ఏం కాదు నేను చెప్తా, దాంట్లో నేను చెప్తా. ఎన్డీఎస్ఏ వచ్చింది, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. అప్పుడు వీళ్ళేమో కక్షాపూరిత రాజకీయంతో కేసీఆర్ విచారణకు పిలిచిరని చెప్పన్నారు. కానీ బీజేపీ ఏమన్నది, ఇవి ఎక్కువ రోజుల ముందుకు పోనేవాదు, రేవంత్ రెడ్డికి ధైర్యమే లేదు, వీళ్ళు ములాఖత్ అయిపోతారు అని అరెస్ట్ చేయరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి లెక్క ఉన్నప్పుడు సిబిఐని రాష్ట్రంలోకి రానియలేదు. నీకు దమ్ము ఉంటే కేసీఆర్ నువ్వు ఒకటి కాకపోతే సిబిఐకి విచారణ మాకు ఇవ్వాలి, 48 గంటలలో అరెస్ట్ చేస్తామని బీజేపీ డిమాండ్ చేసింది. అప్పుడు మేమేమన్నాం, అవునా నిజంగానే మరి గతంలో అధికారంలో లేనప్పుడు సిబిఐని కేసీఆర్ అంటే రానియలేడు. బీజేపీ వాళ్ళు ఇన్ని రోజులు ఒకటి అని మనం కూడా అంటున్నాం కదా, ఒకటి కాదు నిరూపించుకుంటామని అంటారు కదా. సెలవు తీసుకొని అసెంబ్లీలో రామ్మోహన్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. కృష్ణ గారు, రామ్మోహన్ గారు మనతో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం, హౌ ఆర్ యు? బాగున్నా, మీరు బాగున్నారా? ముందు మీకు అభినందనలు పిసిసి చీఫ్ గా. దాదాపుగా ప్రజల ఆశీర్వాదం ఇవాళ కాంగ్రెస్ పార్టీ 75% పైగా మున్సిపాలిటీ గెలుచుకుంటా ఉంది. రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చినప్పుడు మాకు 63 సీట్లు మాత్రం ఇచ్చినారు. దాని తర్వాత పరంపరగా కంటిన్యూస్ గా మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చినారు. కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నిక కానీ, మన జూబ్లీ సెలక్షన్ ఎన్నిక కానీ,
మొన్న ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలు కానీ ఇవాళ మున్సిపల్ ఎన్నికలు కానీ అన్నిట్లో కూడా 70 నుంచి 75% ప్రజలు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు. ఇంకా గట్టిగా ఉత్సాహంగా పనిచేసేటటువంటి అవకాశం మాకు కలుగజేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి సంక్షేమం గాని అభివృద్ధి గాని ప్రజలు రుచిగా ఆస్వాదిస్తున్నారని చెప్పడానికి ఈ ఎన్నిక నిదర్శనం. రైట్. మహేష్ కుమార్ గారు సరే, ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉన్నాయా అని ఎలాంటి సందేహం లేదు. కాకుంటే వార్డుల విషయంలో గతంలో మీకు ఎన్ని వచ్చాయో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన దానికంటే ఇప్పుడు ప్రతిపక్షంగా మాకు అంతకంటే ఎక్కువ వచ్చాయి, మేము బెటర్ పొజిషన్లో ఉన్నాం అని బీఆర్ఎస్ చెప్తుంది. దీనికి ఏం చెప్తారు? కారణం ఇవాళ ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ప్రజ్వలిల్లుతా ఉంది. ఆనాడు నిర్బంధం ఉండింది, అందుకే మాకు తక్కువ సీట్లు వచ్చాయి. ఎన్నికల్లో సజావుగా పాల్గొనేయలే, హౌస్ అరెస్టులు చేశారు, స్వేచ్ఛగా ఓటేనియలే. అవన్నీ కారణాల వల్ల ఆనాడు కొంత మాకు తక్కువ వచ్చి ఉంటాయి. ఇవాళ ప్రజాస్వామ్యం మీరు చూసారు, ఎన్నికల ప్రక్రియ మొత్తం 1-2 సంఘటనలు మినహా యావత్ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. ప్రతిపక్షాలు కూడా సమర్థవంతంగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. వారికి కూడా స్కోప్ ఉండాలని, వారు కూడా కొన్ని సీట్లు గెలవాలని ఆ దశగా ఎన్నికలు జరిగినాయి కాబట్టి వారికి కొంత స్కోప్ వచ్చింది. ఏదొచ్చినా బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీలు కలిస్తే కూడా 25% మించి లేవు. ఇలా 75% ఆఫ్ ది మున్సిపల్ ఎలక్షన్ జరిగిన దాంట్లో వార్డులు కానీ చైర్మన్లు కానీ కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉంది. దానికి కారణం అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలు ఆస్వాదిస్తా ఉన్నారు, రుచిగా ఆస్వాదిస్తారు కాబట్టి ఓట్ల రూపంలో వారి ప్రేమని మా మీద ఒలకబోస్తున్నారు. ఇది వాస్తవం. మహేష్ గారు మీరు చెప్తుంది బాగుంది, కాకపోతే మొన్న వికారాబాద్లో ఒకే ఒక్క కౌన్సిలర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై గెలిస్తే ఆయనకు స్వయంగా మీ స్పీకర్ కండువా కప్పారు. దాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు కూడా కొంతమంది గెలిచారు, వీళ్ళని కూడా మీరు ఆహ్వానిస్తారా, కాంగ్రెస్ లోకి చేర్చుకుంటారా? నేను అది ఆ సంఘటన చూడలేదు, స్పీకర్ గారు కప్పడానికి లేదు. అది ఏ రకంగా జరిగిందో సంఘటన అది నేను ఆరాధిస్తాను, నేను తెలుసుకుంటాను. ఒకటి మాత్రం వాస్తవం, కొంత అక్కడక్కడ గెలిచినటువంటి బీఆర్ఎస్ బీజేపీ మేమేదో మా వరకు అనుకుంటే పొరపాటు, కొంత మా దగ్గర సమన్వయ లోపం, కొంత రాంగ్ టికెటింగ్ వల్ల కూడా కొన్ని చోట్ల వారికి అవకాశం వచ్చింది. దాని అర్థం కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ తగ్గి వాళ్ళకు ఓటేసినట్టు కాదు. పరిపూర్ణంగా ఈ రోజు కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆ దాని కారణంగా 8 సీట్లు మేము గెలుస్తా ఉన్నాము. ఇంకా కార్పొరేషన్ కొంత నిజామాబాద్ కరీంనగర్ లో కొంత బీజేపీ కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. దాని కారణం సరైన టైంలో వారు 2-3 రోజుల ముందు మతాలని ఇద్దరు మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టి దాన్ని రంగరించేసుకొని కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేసినారు. సరే, టెంపరీగా వారు కొన్ని సీట్లు వస్తుండొచ్చు కానీ బట్ లాంగ్ రన్ లో ఇది మంచిది కాదు. మతము దేవుడు అనేవారు అందరికి సమానమే. దేవుడి పేరిట మతాల పేరిట ఓట్లు అడిగే ప్రక్రియ ఏదైతే ఉందో ఈ రాష్ట్రం జరుగుతుందో అది మంచి పరిణామం కాదు మాత్రం చెప్పగలుగుతారు. అంటే మీరు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కూడా మైనార్టీలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే మైనార్టీలు, ఇలాంటి ప్రచారం మీరే కదా చేశారు? లేదు, మైనార్టీలకి కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ. మాకు అన్ని పార్టీలు సమానమే. పట్టేనని చెప్పు జూమ్లో అన్ని పార్టీలు సమానమే. కాకపోతే ఆ రోజు అన్న మాటని కొంత వక్రీకరించినారు. వాస్తవం అది కాదు. మైనార్టీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని దాని అర్థం మేము ఆ పార్టీని ఆ వర్గాన్ని ఒకదాన్ని ఓన్ చేసుకుంటామని కాదు. కాంగ్రెస్ పార్టీకి అందరు సమానలే. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ దశగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఏ వర్గాన్ని వెనుకేసుకురావో ఏ రకాన్ని తగ్గజేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. మహేష్ గారు, దాదాపు 10-15 మున్సిపాలిటీల్లో కొంచెం హంగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా నిజామాబాద్లో కూడా ఎంఐఎం సహకారం మీకు అవసరం అయ్యేలా కనిపిస్తుంది. అక్కడ ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? అంటే వేరే వాళ్ళు వస్తే కలుపుకుంటారా, లేకుంటే న్యూట్రల్ గా ఉంటారా, ఎంఐఎం మద్దతు తీసుకుంటారా, తీసుకోరా? చూద్దాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే యాక్చువల్ ఎన్నికలకు ముందు ఎప్పుడు పొత్తులు పెట్టుకున్నాం, బాగా పెట్టుకున్నాం. గతంలో టీడీపీతోనా టీఆర్ఎస్ తోనైనా ఎన్నికల ముందు మాకు పొత్తుందల్లా మేము స్థానిక నాయకత్వానికే స్వేచ్ఛనిచ్చాం. కొన్ని చోట్ల సిపిఐతో, కొన్ని చోట్ల సిపిఎం తో, జనగాం నల్గొండలో సిపిఎం కూడా సీట్ ఇచ్చినారు. నిజామాబాద్ టీజేఎస్ కోదండరాం గారి పార్టీకి సీట్లు ఇచ్చినాం. బట్ ఎక్కడ మేము ఎంఐఎం తో గానీ బీఆర్ఎస్ కానీ వీటితో పొత్తులు లేవు. బట్ నిజామాబాద్ రేపు ఉద్భవించే పరిస్థితుల దృష్ట్యా మేము మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి గారితో పిఎస్ సభ్యులతో మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికల తర్వాత మీరే కదా, మీ నిర్ణయమే ఉంటుంది కదా కీలకంగా. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది. దాంట్లో ముఖ్యమంత్రి గారు, మా మీనాక్షి నటరాజన్ గారు, సీనియర్ నాయకులు అందరూ ఉంటారు.
భట్టి గారు ఉంటారు, ఉత్తమ్ గారు ఉంటారు, చాలా మంది సీనియర్లు ఉంటారు. వారందరితో సంప్రదించి ఎన్నికలైన తర్వాత కొత్త విషయాల నిర్ణయం తీసుకుంటే సమిష్టి నిర్ణయం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఏది తీసుకున్నా ఒకరి నిర్ణయం ఉండదు, సమిష్టి నిర్ణయం ఉంటుంది. అంటే మహేష్ గారు ఇప్పుడు సిపిఐతో ఈ ఎన్నికల్లో సిపిఐతో మీ పొత్తు వికటించింది, సిపిఐ మీకు ఎక్కడ సపోర్ట్ చేయలేదు. ముఖ్యంగా కొత్తగూడెం కేతన్పల్లి అయితే బీఆర్ఎస్ గెలిచింది సిపిఐ పొత్తుతో అక్కడ. అది మీ మంత్రి వివేక్ నియోజకవర్గం. అది ఇక్కడ చూస్తే మన వాకిటి శ్రీగారి నియోజకవర్గంలో కూడా కొంత వెనుకబడింది. ఒక మున్సిపాలిటీ అక్కడ ఒక సంఘటన జరిగి కొంత రాంగ్ ట్రాక్ లోకి పోయింది. దురదృష్టకరం ఆ సంఘటన జరగడం. బట్ ఏదైనా మీరు ఓవరాల్ గా చూసుకుంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కట్టం కట్టారు. 75% ఆశామాచి కాదు. ఏ ఇతర రాష్ట్రంలో ఎంత పెద్ద మ్యాండేట్ అధికార పార్టీకి రావడం అనేది గతంలో 90% వచ్చింది కదా బీఆర్ఎస్ కి. గతంలో 2020లో 90% బీఆర్ఎస్. చెప్పాను ఆ రోజున్న పరిస్థితులు మీకు చెప్పాను. ఆ రోజులో మేమందరం కూడా ఔదరస్ లో ఉన్నాం. ఈ ఎన్నికల్లో ఎవరైనా ఔదరస్ అయ్యారా? అవును, కరెక్ట్. అసలు స్వేచ్ఛగా ఎన్నికలు జరగనీయలేదు. ఇలా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంత వాతావరణం ఎన్నికలు జరిపాము కాబట్టి వాళ్ళకి స్కోప్ వచ్చింది. మేము కోరుకుంటుంది కూడా అదే, క్వాలిటీ లీడర్షిప్ ఆపోజిషన్ ఉండాలి, ప్రతిపక్షం ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. ప్రతిపక్షం ఉండాలి, అప్పుడు సజావుగా జరుగుతుంది. మహేష్ గారు ప్రతిపక్షం ఉండాలంటారు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటారు. ఎలా చూడాలి దాన్ని? కాంగ్రెస్ లో చేర్చుకోలే, అసోసియేటెడ్ గా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల ఆకర్షితులై ఎమ్మెల్యేలు వచ్చి మా నియోజకవర్గంలో ఆ పనులు కావాలి, ఆ దశగా కార్యక్రమం జరగాలని మాతో అసోసియేట్ గా ఉన్నారు. బీజేపీ శాసకుడు మాతో పనులు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారితో పనులు తీసుకోవడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డం, అది కూడా దాన్ని ఎలా సమర్థిస్తారు? అది స్పీకర్ పరిశీలన ఉంది, చూద్దాం. ఆ నిర్ణయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఇవాళ మాత్రం నేను మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి, దాంతో భాగంగా మా కార్యకర్తలకి ఆహార నిశలు రాత్రనక పగలనక చెమటొడిచి కష్టపడి భుజాలపైన కాంగ్రెస్ సిద్ధాంతాన్ని వేసుకొని ప్రజలకి కాంగ్రెస్ సిద్ధాంతంతో పాటు కాంగ్రెస్ ఇస్తున్న అభివృద్ధి సంక్షేమాలను వివరించి ఓట్లు రాబట్టిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి శిరస వంచి నేను అభినందన తెలుపుతా ఉన్నా, నమస్కారాలు తెలియజేస్తాం. ఫైనల్ క్వశ్చన్ మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యంగా మీరు టార్గెట్ చేస్తుంది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. కేసీఆర్ విషయాన్ని పక్కన పెడితే మెదక్ జిల్లాలో హరీష్ రావు ప్రభావం చూపించుకున్నారు. మెదక్లో బీఆర్ఎస్ హవా కనిపించింది. సిరిసిల్ల నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ వచ్చింది. అక్కడ 27 వార్డుల్లో కేటీఆర్ తన ప్రభావం చూపించుకున్నారు. అంటే నాయకులనే టార్గెట్ చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రభావాన్ని మీరు తగ్గించలేకపోతున్నారు అంటే ఏం చెప్తాం? ఈ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మంత్రులుగా 10 ఏళ్ళు పనిచేసినారు. వారు అక్కడ చేసినట్టు కొన్ని కార్యక్రమాలు అవన్నీ కూడా దోహదపడి ఉంటాయి. మేము నిజంగా మనం టార్గెట్ చేయాలంటే ఈ సీటు వారికి ఎట్లా వస్తాయి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది కాబట్టి ఇవాళ సిరిసిల్లో కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లో కానీ హరీష్ రావు నియోజకవర్గం మెదక్ లో కానీ ఆ సీట్లు వస్తా ఉన్నాయి వాళ్ళకి. మేము నిజంగా నిర్బంధంతో ఎన్నికలు జరగాలంటే ఈ సీట్ రావు కదా. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీకు ఒక అప్డేట్, మీకు కంగ్రాట్స్. భీమ్గల్ లో మీరు విజయం సాధించుకున్నారు. అటు కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు కూడా గెలిచారు. అటు మదిరలో బట్టి విక్రమార్క గారు, మీరు కూడా కీలక నేతలంతా సత్తా చాటుకున్నారు. దీన్ని ఎలా చూడాలి? భీమ్గల్ నా సొంత మండలము, సొంత గ్రామం పక్కనే అది. అవును, 12కి 8 సీట్లు గెలిచాం. ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, గతంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ స్థానంలో నా అడ్డా అది, నా అడ్డా కాబట్టి నేను ఇచ్చిన మాట నమ్మి భీమ్గల్ ప్రజలు ఓటేసినారు. భీమ్గల్ ప్రజలకు కూడా మీ ద్వారా ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, కిషన్ గారు విన్నారు, పిసిసి చీఫ్ హోదాలో ఆయన చెప్తున్నారు ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేందుకు మేము సహకరించాం. ప్రజాస్వామ్యయుతంగా జరిగాయి కాబట్టే మెదక్లో హరీష్ రావు ప్రాబల్యం ఉంది కాబట్టి అక్కడ ఆయన గెలుచుకున్నారు. కొన్ని సిరిసిల్లలో కేటీఆర్కి వచ్చాయి అన్ని ఆ మాత్రం వార్డులు అనేది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన చోట అంతా కూడా ప్రజాస్వామ్యం లేకుండా అక్కడ వాళ్ళు నిర్బంధం చేసి గెలిచిరని వారు చెప్తున్నారా? ఒకటే పిసిసి ప్రెసిడెంట్ గారు కదా, అందుకే వారిని ఎందుకు మనము నేను అడగలేదు. నేను కూడా 2500 సీట్లు టోటల్ ఉంటే అందులో 1200 వస్తే వాళ్ళ ఇప్పటి వరకు వచ్చిన ఫిగరు దాన్ని 75% అంటారా? మ్యాచ్ లెక్కల్లో మున్సిపాలిటీల గురించి చెప్తున్నారు. మ్యాచ్ లెక్క కాదు, అది చెప్తుంది మున్సిపాలిటీలు 116లో 75%. ఇప్పుడు 75% అని చెప్తున్నారు. వార్డ్స్ ఓవరాల్ వార్డ్స్ ఎన్ని గెలుచుకున్నారు? నేను చెప్తున్నది వార్డులలో 2500 వాళ్ళకు 50% కూడా ఇంకా టచ్ కాలేదు. 50-60 మధ్య ఉంటుంది, 60%. నేను అనేది ఏంటంటే వాళ్ళు అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చెప్తున్నారు మీరు ఒక మంచి మాట అన్నారు. ఇప్పుడు కేటీఆర్ గారే ఉన్నారు. హరీష్ రావు గారికి విచారణ సిట్కి వెళ్ళినప్పుడు కేటీఆర్ గారు ఇక్కడనే మొత్తం డే లాంగ్ పొద్దుటి నుంచి రాత్రి వరకు ఇక్కడ తెలంగాణ భవన్లో ఉన్నారు.
ఇమీడియట్ గా ఆ తర్వాత సిరిసిల్లకు పోయిన క్రమంలో మళ్ళా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు. మళ్ళా తర్వాత స్వయాన వారి తండ్రి గారికి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. ఇవన్నీ ఒక దిక్కైతే కుంభకోణాలు, రేవంత్ గారి ప్రభుత్వం మీద ఏమేమి కుంభకోణాలు నడుస్తున్నాయో అవన్నీ తీస్తూనే ప్రచారం చేసుకుంటూ ఇవాళ 39 వార్డులలో 27 వార్డులు సిరిసిల్లలో గెలవడము డెఫినెట్ గా ఇంకోవైపు బీజేపీ నుంచి అక్కడ బండి సంజయ్ గారు కూడా చాలా కంటిన్యూ చేద్దాం. ఒకటి కరీంనగర్ నుంచి పెద్ద అప్డేట్ వస్తుంది. అది కరీంనగర్ జిల్లా జమ్మికుంట, మీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం హుజరాబాద్లో జమ్మికుంట, అక్కడ కౌంటింగ్ సెంటర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది అక్కడ. ఎందుకంటే అది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అక్కడ కీలకమయ్యారు. అది అక్కడ హంగ్ వచ్చింది మున్సిపాలిటీలో. దాంతో వాళ్ళని క్యాంపుకు తరలించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ అడ్డుకుంది. కారులో తరలిస్తుంటే కాంగ్రెస్ అడ్డుపడింది. అక్కడ గొడవ జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మా ప్రతినిధి సతీష్ ఉన్నారు, సతీష్తో మాట్లాడదాం. సతీష్, జమ్మికుంటలో ఏం జరుగుతుంది? జమ్మికుంటలో ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. జమ్మికుంట కొంత తీర్పు మాత్రం ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చారు. ఇక జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ కు 10, అదే బీఆర్ఎస్ 12, బీజేపీ 4, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక స్థానాన్ని, ఇండిపెండెంట్లు 3 స్థానాలు గెలుచుకున్నారు. ఇక్కడ స్పష్టమైనటువంటి మెజార్టీ కూడా ఎవరికి రాలేదు. మ్యాజిక్ ఫీవర్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా 16 స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరికి కూడా బీఆర్ఎస్ కు 12 చోట్ల గెలుపొందినప్పటికీ మిగతా 3తో పాటు ఇంకొకటి అదనంగా 4 అవసరం ఉంటుంది. ఆ 4 అవసరాన్ని వీరంతా కూడా ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ గెలుపొందినటువంటి అభ్యర్థులను కారులో తరలిస్తుండగా ఉన్నటువంటి కాంగ్రెస్ వారంతా కూడా తాము తీసుకెళ్తామని చెప్పి వారు కూడా పోటీగా కార్లు అడ్డం పెట్టి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను తరలించేటువంటి ప్రయత్నం చేస్తారు. దీంతో ఒక్కసారిగా ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య, అదేవిధంగా శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఇండిపెండెంట్ గెలిచినటువంటి 3 తమ వైపు తిప్పుకోవాలనే ఒక ప్రయత్నం మాత్రం జరుగుతుంది. ఇందులో ఇప్పటికే చెరొక బీఆర్ఎస్ ఒక అభ్యర్థిని, అదేవిధంగా కాంగ్రెస్ ఒక అభ్యర్థిని తీసుకెళ్లినట్టుగా సమాచారం అంది. ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేమే చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ఇటు కాంగ్రెస్ భావిస్తుంది. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వారికి 12 అభ్యర్థులు ఉన్నారు. 12 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఇంకొక 3 అభ్యర్థులు అవసరం ఉంటుంది. ఆ 3 అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో తమ వైపు తీసుకున్నట్టయితే చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ భావిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ ఇండిపెండెంట్లు చాలా కీలకంగా మారారు. బీజేపీ 4 స్థానాలు గెలిచినప్పటికీ కూడా ఆ బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తున్నది మాత్రం కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసే అవకాశం లేదు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ 2 కూడా కలిసి పొత్తుకూడే అవకాశం కూడా కనిపించలేదు. కాబట్టి ప్రధానంగా ఇటు ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. ఇండిపెండెంట్లతో పాటు ఫార్వర్డ్ బ్లాక్. సతీష్, అక్కడ బీజేపీ విషయంలో కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది జమ్మికుంటలో. ఒకటి, ఆ 4 బండి సంజయ్ వర్గమా, ఈటెల రాజేందర్ వర్గమా అనేది కూడా ఫ్యాక్టర్. అక్కడ వాళ్ళిద్దరు బీజేపీ నుంచి కీలక నాయకులు ఉన్నారు అక్కడ. కాబట్టి వాళ్ళు ఎవరు, ఆ 4 ఎవరు బీజేపీ? ప్రస్తుతం అయితే ఇక్కడ పోటీ చేసిన మాత్రం ఈసారి లీడ్ అంతా కూడా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి బండి సంజయ్ పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకే బీజేపీ టికెట్లు ఇవ్వడం జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో ఇరు బండి సంజయ్, అదేవిధంగా ఈటెల రాజేందర్ కొంత పోటాపోటీగా తమ వర్గీయులు నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కొంత హైకమాండ్ దృష్టికి వెళ్లిన నేపథ్యంలో ఈసారి ఈటెల రాజేందర్ తన వర్గాలు కావచ్చు అక్కడ ఇన్వాల్వ్ కాకుండా కేవలం బండి సంజయ్ సంబంధించినటువంటి బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే అక్కడ బరిలో నిలిపారు. ప్రస్తుతం అయితే గెలిచిన వారంతా కూడా ఇటు బండి సంజయ్ వర్గీయులు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈటెల మద్దతుతో కొంత ఇండిపెండెంట్ గా నిలబడినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం గెలిచిన వారు ఈటెల రాజేందర్ చెప్పినట్లుగా వింటారా, లేకపోతే బండి సంజయ్ బీజేపీతో కలిసి వస్తారా ఇండిపెండెంట్ అనేది మాత్రం ఇది కూడా కొంత గందరగోళం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కువ మంది అభ్యర్థులు గెలిచారు. 12 మంది అభ్యర్థులు గెలవడం జరిగింది. ఇటు కాంగ్రెస్ 10 మంది అభ్యర్థులు గెలిచారు. అయినప్పటికీ కూడా మెజార్టీ ఏదైతే మ్యాజిక్ ఫేవర్ ఉందో మ్యాజిక్ ఫేవర్ మాత్రం రాలేదు. దీనికోసం ఇరు పార్టీలు కూడా గొడవ పడుతున్న పరిస్థితి. ఇండిపెండెంట్ కీలకంగా మారడంతో వారిని తమ క్యాంపులకు బలవంతంగా తరలించుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులను కాంగ్రెస్ వారు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి గెలుపొందిన వారిని బీఆర్ఎస్ కావచ్చు, ఇరు పార్టీలు ఒకరికొకరు వారికి గాలం వేస్తూ శిబిరాలకు తరలించేటువంటి ఒక ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా కూడా జమ్మికుంటలో ఉధృత పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ కు ఏదైతే
12 మంది అభ్యర్థులు గెలిచారు. దీంతో పాటు ఎక్స్ అఫిషియో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి కొంత సపోర్ట్ ఓటు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటు బీఆర్ఎస్ ముగ్గురుని తీసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ మాత్రం 16 మందిని తమ వైపు తిప్పుకోవాలి. ఇందులో ఇండిపెండెంట్ తో పాటు ఇటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను తమ వైపు తిప్పుకొని మద్దతు కూడబట్టుకున్నట్టయితే మాత్రం ఇటు కాంగ్రెస్ మాత్రం చైర్మన్ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్ కు మాత్రం కొంత అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ హంగుతో మాత్రం ఎవరు చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటారని మాత్రం మరొక 2-3 రోజులు ఇదే రకమైన వాతావరణం. 16వ తేదీ ఉండబోతుంది చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక, మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా. అప్పటి వరకు ఇలాంటి వాతావరణమే కనిపించే అవకాశం ఉంది. కిషన్ గారు, మనం ఇంతసేపు చర్చించుకుంది ఇదే, బీజేపీ ఎవరి వైపు ఉంటుంది, ఏం చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా బీజేపీ మద్దతుతోనే చైర్మన్ వైస్ చైర్మన్ కావాలి. జమ్మికుంటలో వాతావరణం ఇప్పుడు మనం చూసింది అదే గొడవ. అది 3 ఇండిపెండెంట్లు ఉన్నా బీజేపీకి కూడా 4 గెలిచారు. వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే అక్కడ చైర్మన్. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇండిపెండెంట్లు అయితే మా వైపే ఉన్నారు కదా. ఇటొకరు వెళ్ళారు. ఇప్పుడు మీరు అక్కడ గమనిస్తుంటే మీరు తీసుకెళ్లే వాళ్ళని కాంగ్రెస్ అడ్డుకుంటున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ ఒకరిని తీసుకెళ్లారు. ప్రజలకు ఇంకోటి తెలియాలి ఏంటంటే ఆ విజువల్స్ లో మీరు వేస్తున్న విజువల్స్ లో జూబ్లీ హిల్స్ రేమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు అక్కడ కనబడుతున్నారు. ఆయన సొంత జిల్లా అదే కదా, కరీంనగర్ జిల్లా వాసే. ఇక్కడ ఓట్ అయితే ఇక్కడనే ఉన్నది కదా. ఇప్పుడు అక్కడ నాన్ లోకలే కదా. ఇవాళ కౌంటింగ్ రోజు, రిజల్ట్స్ రోజు ఆయన అక్కడ ఉన్నాడు అని అంటే దీంతో వీళ్ళ అధికార దుర్వినియోగం కనబడుతున్నది. రేపు ఇవే ప్రయత్నం చేస్తారు. ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గారే ఇప్పుడు వచ్చి పాపం సోదరులు రామ్మోహన్ గారు ఇప్పటిదాకా ఎంఐఎం మీద యుద్ధమే చేశారు. ఎంఐఎం అవసరమే లేదు, అది బి టీం గీ టీం అని అన్ని తిట్టారు. పిసిసి ప్రెసిడెంట్ గారు వచ్చి మొత్తం నీళ్లు చల్లారు. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు పెట్టుకోవాల్సిన అవసరం. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు అన్నాక ఇప్పుడు నేనైతే ప్రెసిడెంట్ కాదు కదా, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏం నిర్ణయం తీసుకున్నారు, అక్కడ స్థానిక పరిస్థితులు ఎట్లుంటాయి. కొద్దిగా బ్లాంకెట్గా మనం మాట్లాడొద్దు. గతంలో కాంగ్రెస్ బీజేపీ కూడా మణికొండ మున్సిపాలిటీలో చేసింది, మొన్న మహారాష్ట్రలో కూడా చేసింది. సో లోకల్ పరిస్థితులు వేరే ఉంటాయి. లెట్ us గ్రో బియాండ్ ఇట్. నేను అనేది ఏంటంటే పదే ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, ఆ బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి. బీఆర్ఎస్ సింగిల్గా మేము కొట్లాడిన నంబర్స్ మీకు ఇవాళ స్క్రీన్ మీద కనబడుతున్నాయి. దమ్ముంటే డైరెక్ట్గా ఇట్లా ఫేస్ చేయండి. ఇది బంద్ చేయండి. ఇది బీఆర్ఎస్ బీజేపీ అనేది బంద్ చేయండి. మేము 10 సంవత్సరాలు సింగిల్గా అధికారంలో ఉన్నాం. రైట్ రామ్మోహన్ గారు, అంటే ఒకటి కిషాన్ చెప్పింది సింగిల్గానే పోటీ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు. మీరు మాత్రం జనసమితి, సిపిఐ, సిపిఎం గతంలో, ఎంఐఎం వెనక లోపాయికారిగా, టీడీపీ అక్కడక్కడ ఖమ్మంలో అయితే టీడీపీ కూడా జెండాలు కనిపించాయి. ఇంతమందిని కలుపుకొని చేస్తే మీకు అది వచ్చింది, మాకు ఇది వచ్చింది, మేమే గ్రేట్ అనే రకంగా చెప్తున్నారు కిషాన్ గారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సిపిఐలు కొన్ని జాగాలలో కలిసి లేవా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఇంకో పార్టీ కలిసి లేదా, బీఆర్ఎస్ బీజేపీ కలిసి లేదా? ఒకరిని ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు మేము సింగిల్ గానే చేస్తున్నాం అంటే మేము అదే చెప్తున్నాం. బయటికి సింగిల్ గానే కనిపిస్తారు మీరు, ఎప్పుడు వెనకాలనే డ్యూయల్ రోల్ ఉంటుంది మీకు. హెడ్స్ ఒకటే చూస్తే ఎట్లా, టైల్స్ కూడా ఉంటుంది కదా, సేమ్ కాయిన్ అని అంటారు. అందుకనే ఒకటే కాయిన్ మీద ఉన్న హెడ్స్ అండ్ టైల్సే బీజేపీ బీఆర్ఎస్లు, మొత్తం కాయిన్ ఒకటే ఉంటుంది అది. సో ఇందాక నేను అదే మాట మీద నిలబడుతున్నా. ఎంఐఎం విషయం వచ్చినప్పుడు అది రిజల్ట్ రానిరి, దాని తర్వాత మాట్లాడతానన్న తప్ప మేము ఉండము అనేటటువంటి అంశాలతో నేను అనలే. ఎందుకంటే బియాండ్ ఎందుకంటే నేను నా పరిస్థితి కాదా, మనము 100% నేను మళ్ళీ కూడా చెప్పాలి, నేను మళ్ళీ కూడా అదే ఉండము అని చెప్పాలి. బీజేపీ బి టీం అని నమ్మితే ఇప్పుడు ఒకటి అంటున్నా, బీజేపీ అయితే అసలు మేము బీజేపీ సంబంధమే లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అంటుంది కదా. కానీ స్థానిక ఈక్వేషన్ బట్టి మనం బియాండ్ గా గ్రో చేసి మాట్లాడాలని ఎట్లా అంటారండి? మరి వాట్ ఈస్ దిస్? అది కూడా సేమ్. నీకు స్థానికంగా ఉండేటటువంటి ఆన్సర్ ఎస్ నువ్వే అంటున్నావు. ఇప్పుడు స్థానికంగా చాలా ఈక్వేషన్స్ మారుతుంటాయి, దాని తగ్గట్టు అటు ఇటుగా ఉంటాయి అని అంటున్నావు. నేనేమన్నా బీజేపీకి బీ టీం లెక్కనే ఎంఐఎం రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసింది, తద్వారా మైనారిటీ ఓట్లని కాంగ్రెస్ నుంచి చీలిస్తే కాంగ్రెస్కి తగ్గి మిగతా పార్టీకి లాభం కావాలనేటటువంటి ఉద్దేశంతో చేసింది. జూబ్లీస్లో కూడా కాంగ్రెస్కి మద్దతు ఇవ్వలే, క్యాండిడేట్ వాళ్ళ ఫాదర్ వాళ్ళకి దగ్గర మనిషి కాబట్టి మేము పోటీలో నిలబడతలేం అనేటటువంటి అంశం మాత్రమే పోటీ చేస్తాడు కదా. అవును, అది ఉంది కాబట్టి, అది గతంలో ఉంది కాబట్టి. అట్లా తీసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు లేరా అండి? కేసీఆర్ గారితో పాటు అట్లా చూసుకుంటే కేసీఆర్ గారితో పాటు అది కాదు కదా. మనకి ఇప్పుడు ప్రాతిపదికన ఏం తీసుకుందాం, స్థానిక ఎన్నికలలో ఏ పార్టీ ఎవరితో అంటే నిజంగానే లోకల్ ఈక్వేషన్స్ తోటి ఉన్నాయని మనం అనుకుందాం.
కానీ ప్రధానంగా బయటికి బీజేపీ బీఆర్ఎస్లు రెండు ఒకటే అనేటటువంటిది ఎంఐఎం పార్టీ బీజేపీకి బీ టీం లెక్క ఉండి వెర్టికల్ స్ప్లిట్ చేయడానికి ముందుకు పోయింది అనేటువంటి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ అంటున్నా నేను. కేవలము నిజామాబాద్ ఒకటి వస్తుందా అందులో ఉంటే రేపు పొద్దున కలుస్తారా అనేది సింగిల్ అంశం. కానీ నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్నటువంటి ఒక పొలిటికల్ ఏముంది ఆడానంటే పాలిటిక్స్ ఏం నడుస్తున్నాయంటే అరే బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉన్నాయి ములాఖాత్లో, ఎంఐఎం ఏమో బీజేపీకి మద్దతుగా బీటీమై పోటీ చేసింది అనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అంటున్నాను. అంతకుమించి ఏమంటలేను. ఇవి మీరు ఎన్ని రాజకీయాలు చేసినా ఎన్ని ఈక్వేషన్స్ వర్కౌట్ చేసినా మేము ప్రజల యొక్క మ్యాండేట్ మా ప్రభుత్వం మీద మా నాయకత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బయలుదేరే ముందు వేరే ఛానల్ బయలుదేరే ముందు ఇప్పుడు మమ్మల్ని అన్నారు మేము సిబిఐకి ఇచ్చినాం ఎందుకు విచారణ చేస్తలేరు కేసీఆర్ గారిని కాపాడుతున్నారు అనేది. మమ్మల్ని వదిలేయండి, నరేంద్ర మోదీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది ఇక్కడ అని అన్నారు నంబర్ 1. ఈటల రాజేందర్ గారు నంబర్ 2 ఒక మంత్రి గారి సతీమణి ఏకంగా పెట్టేసి కమిషన్లు తీసుకుంటున్నది అని అన్నారు నంబర్ 2. మహేశ్వర్ రెడ్డి గారు ఫ్లోర్లో నిలబడి శోధా కన్స్ట్రక్షన్స్కి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, అమృత్ టెండర్లు ఇస్తున్నారు, అవినీతి జరుగుతుంది అని అన్నది నంబర్ 3. నంబర్ 4 మొన్న హెచ్ఐఎల్టీపీ కుంభకోణం అని ఏకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టారు నంబర్ 4. నంబర్ 5 సింగరేణి బొగ్గు కుంభకోణం మీద ఇవాళ కిషన్ రెడ్డి గారు విచారణ అని అన్నారు, అది సైలెంట్గా తీసేసుకున్నారు. ఇట్లా ఎన్నో అంశాలు. మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ వీళ్ళ మీద విచారణ చేపడతలేదు? ఎందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడతలేదు? ఎందుకు కాపాడుతున్నారు మిమ్మల్ని? ఒక్క విచారణ అన్న జరిగిందా? ఇన్ని కుంభకోణాలు. ఇవాళ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు. నేను 30,000 కోట్ల కుంభకోణాన్ని నేను కాపాడినను, నేను చేయబట్టే అది ఆగింది. పాత్రదారులు సూత్రధారులు ఎవరు? 30,000 కోట్లు ఇప్పుడు నేను చెప్తా. చెప్పండి. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు నంబర్ 1 నంబర్ 2 నంబర్ 3 నంబర్ 4 నంబర్ 5 అని అన్నారు కదా, ఇందులో ఏ ఒక్క దాంట్లో నిజం ఉందా? ఉదాహరణ మనం మాట్లాడుకుందాం. హెచ్ఐఎల్టీపీ అసెంబ్లీలో చర్చ పెట్టిన రోజు ఎక్కడ పోయారండి ప్రతిపక్షం? బాయ్కాట్, అబ్సెంట్, అబ్స్టైన్, ఇంతే. మన రియాలిటీ ఏంది అని అంటే జనాల ముందుకు వచ్చి బటగాల్సి మీదేయాలి, ఆధారం ఉంటే కదా. ఇప్పుడు నంబర్ 1 నంబర్ 2 నంబర్ 3 నంబర్ 4 నంబర్ 5 కాళేశ్వరం విచారణ కూలిపోయింది, కళ్ళ ముంగట సాక్ష్యంగా నిలబడ్డది. కానీ హెచ్ఐఎల్టీపీ పాలసీల ప్రభుత్వం భూమిని మొత్తం అమ్ముకునేటటువంటి కుట్ర చేశారు అని చెప్పి మాట్లాడినప్పుడు సింగరేణి కూడా చెప్పిన 2018 నుంచే ఫీల్డ్ విజిట్ అనేటటువంటి నిబంధన ఉందని అప్పుడు రద్దు చేయాల్సిన అవసరం ఏంటి? ఏది సింగరేణి ఇంకా పారదర్శకత కోసం మేము సిద్ధంగా ఉన్నాం అండి. తప్పే లేనప్పుడు పారదర్శకత ఏంటండి? అనుమానం, నేను చెప్తున్నా, అనుమానం వచ్చింది అని అంటే కూడా మేము దాన్ని క్యాన్సిల్ చేసి మీరు అందరూ వచ్చి చూడండి, వాళ్ళకి అన్ని అనుమానాలు ఉన్నాయి విచారణ చేయమంటున్నారు. అన్ని అనుమానాలు ఉన్నాయి విచారణ చేయమంటున్నారు. ఆధారం లేకుండా మాట్లాడితే విచారణ ఉండదు. కూలిన కాలేజ్ ఉంది కాబట్టి ఫార్ములా ఇలా పైసలు బయట చేసాము కాబట్టి ఒకటి కళ్యాణ్ గారు, నేను చాలా సింపుల్ గా స్ట్రైట్ గా చెప్తున్నా. జస్ట్ మనం బటగాల్చి మీదేసేసి విచారణ చేయండి అని అంటే కుదరదు. వెనకటి కూడా ఇట్లనే ఒకరు వచ్చేసేసి ఏదో రాజకీయ నాయకుల మధ్యలో అధికారుల మధ్యలో అడగోలుగా మాట్లాడేసేసి విచారణ చేయమని అడిగిండు. ప్రతి ఒక్కడు వచ్చేసి విచారణ చేయమంటే చేయనికి ఉండదు. అర్థవంతంగా ఉండాలి, ఆధారాలతో చేయాలనుకుంటే చేస్తారు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. హెచ్సియు మీద 400 ఎకరాల మీద కుంభకోణం జరిపోయింది, 10,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్రెడీ ఇచ్చేసేసిందని చెప్పిండ్రు. ఐసిఐసిఐ బ్యాంక్ తర్వాత లెటర్ ఏమని ఇచ్చిందండి అధికారికంగా? అసలు కేటీఆర్ గారు మా పేరు ఎందుకు తీసుకొని రాజకీయంలో చేస్తున్నారు, మేము దీంట్లో 10,000 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చింది లేదని క్లారిటీ రిటర్న్ గా ఐసిఐసిఐ బ్యాంక్ లెటర్ ఇచ్చింది. అంటే నిరాధారంగా బటగాల్చి మీదేసి బయటపడదామంటే రిజల్ట్ ఇట్లనే వస్తుంది మీ పార్టీ. ఇప్పుడు మీరు చెప్పినన్ని నిజమైన ఉంటే కళ్యాణ్ గారు, వీళ్ళు చెప్పినన్ని నిజమైన ఉంటే ప్రజల మ్యాండేట్ నుంచి ఎవరు తప్పించుకోరు. ఈరోజు ఏమైంది? చెప్పండి. ఈ రోజు ఏమైంది? మాకు ఏమైనా సున్నా వచ్చిందా? మీ పరిస్థితి అధికారంలో ఉండి కూడా మీకు వస్తలేదు. మీకు అధికారంలో ఉండి కూడా మీరు వచ్చే పరిస్థితి లేదు. అనేది ఏంటంటే మీరు 75%, 80%, 90% అని చెప్పుకున్న వాళ్ళు ఇవన్నీ నేనే రాజు సరే మీరే మాట్లాడు మధ్యలో మళ్ళీ ఎందుకు నేనే కదా మాట్లాడానంటే ఎంత పర్సెంటేజ్ వచ్చినట్ట కాదు మేము చెప్పినట్టు. సేమ్ మున్సిపల్ కార్పొరేషన్లు కూడా చెప్పినాం మేము 100% మీకు వస్తున్నాయి.
కళ్యాణ్ గారు 2500లో ఇప్పుడు ఇగోండి ఎంత వచ్చింది వాళ్ళకు 2500లో 1300. ఎవరు చిన్నపిల్లలను మ్యాథ్స్ చేయమని చెప్పినా వాళ్ళు చెప్తారు 50% అబౌవ్ వచ్చింది. మరి అక్కడనే అర్థమైపోతున్నది కదా. మున్సిపాలిటీ మిగతా కార్పొరేషన్ లో 50 నేను అనేది ఏంటంటే ఓటు పోయి ప్రతి రైట్. వార్డులే మున్సిపాలిటీలుగా ఫామ్ అవుతాయి కదా. ఉండదు పాపం. వార్డులే మున్సిపాలిటీలుగా ఫామ్ అవుతాయి కదా. అధికారంలోకి రావాలంటే 50% దాచి ఓట్లు కూడా రావు. ఈడ మాకు వచ్చినాయి నేను ఇంకా ఒకటే అంతా. పాయింట్ అడిగిన మీకు వచ్చిన దానికి ఇన్ని గతంలో చూపెట్టారు 2 సార్లు కదా. అధికారంలోకి వచ్చిండ్రు. మా మీద ఈడీ, ఐటీ, సిబిఐ, ఏసీబీ అన్ని పెట్టారు. మీ దగ్గరకు వచ్చేసరికి అవి ఉత్తి ఆరోపణలు. ఏం సార్, ఉప ముఖ్యమంత్రి గారి మీద ఒక ఛానల్ మీద పడితే అది ముఖ్యమంత్రి గారి ఫేవరెట్ ఛానల్ నా మీద నడుస్తుంది అని అన్నారు. దాని మీద విచారణ లేదు. ఒక మంత్రి గారి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసు రోడ్డు మీద పడ్డ పరిస్థితి, మీ పంపకాల పంచాయతీ రోడ్డు మీద ఇజ్జత్ పోయింది కదా. ఇప్పుడు చర్చ కాదు. వీటి మీద విచారణ లేవు. అవన్నీ mandate Thank you, ఇదే. thank you, Prashant అవన్నీ Garu. నిరాధారమైన ఇంకో 3 ఆరోపణలు సంవత్సరాలు చేసి ఇదే తమాషా నడిపియండి మీరు. మీరు ఇదే చేయండి, మాకు కూడా ఇదే కావాలా. థ్యాంక్ యూ. మొత్తానికి ఇప్పుడిప్పుడే ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడే అవకాశం, మరో గంటలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో మాత్రం కొంత టైం తీసుకునే అవకాశం ఉంది.